5x పవర్ 4 ప్లస్ 3x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 4x డివైడెడ్ బై x ప్లస్ 1 డివైడెడ్ బై x ప్లస్ 1 x ప్లస్ 1 5x పవర్ 4 5 ఇంటూ ఎక్స్ పవర్ 4 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ పవర్ 3 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 ప్లస్ 4 ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1. ఎప్పుడైతే మనము ఎక్స్ ప్లస్ 1 తోటి మనము భాగాహారింపుస్తున్నామో బేసి సంఖ్యల గుణకాలు చూడండి. 4 ప్లస్ 3 7, 2 ప్లస్ 5 ఎంత 7, 7 ఈక్వలెంట్ టు 7 అంటే ఎక్స్ ప్లస్ 1 అనేది దీనికి కారణాంకము, ఎక్స్ ప్లస్ 1 అనేది దీనికి కారణాంకము. కాబట్టి శేషం ఏమవుతుంది 0 అవుతుంది. శేషం ఏమవుతుంది 0 అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమైందా? మనము గుణకాలు ఏ అండ్ బి కనుక్కునేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది సార్, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ 7x స్క్వేర్ రైట్ ప్లస్ 5x ప్లస్ 4x ప్లస్ 6 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1. ఇలా ఉంది క్వశ్చన్. 7x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ ఇది ఎక్స్ క్యూబ్ అనుకోండి, ఇది ఎక్స్ స్క్వేర్ అనుకోండి రైట్. 7x క్యూబ్ ప్లస్ 5x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 రైట్. బేసి సంఖ్యల గుణకాలు పవర్ల గుణకాలు సరి సంఖ్యల పవర్ల గుణికాలు. అంటే ఇది ఎక్స్ పవర్ 1, ఇదేమో రైట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఆడ్ నంబర్, ఇదేమో పవర్ ఆఫ్ ఎక్స్ ఆడ్ నంబర్. అంటే ఏమవుతుంది 6 ప్లస్ 5 11, 7 ప్లస్ 4 కూడా 11 ఈక్వల్ అయింది. కాబట్టి శేషం ఎంత 0, శేషం ఎంత 0. అంటే ఎక్స్ పవర్ 0, ఎక్స్ పవర్ 2, ఎక్స్ పవర్ 4, ఎక్స్ పవర్ 6 దాని ముందున్న గుణకాలనన్నిటినీ యాడ్ చేయండి. అలానే రైట్ సరి సంఖ్యలది ఎక్స్ పవర్ 1, ఎక్స్ పవర్ 3, ఎక్స్ పవర్ 5 దాని ముందున్న గుణకాలన్నిటినీ యాడ్ చేయండి. ఈ రెండు ఈక్వల్ అవుతే ఎక్స్ ప్లస్ 1 అనేది రైట్ న్యూమరేటర్కి కారణాంకం. ఇక్కడ చూడండి సార్, ఇది ఒక వాల్యూ ఉంది 5 ఇంటూ ఎక్స్ పవర్ 4, 3 ఇంటూ ఎక్స్ పవర్ 3, 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 ప్లస్ 4x. ఇక్కడ ఏమన్నాను సార్, పవర్ ఆఫ్ ఎక్స్ల ఆడ్ గనక పవర్ ఆఫ్ ఎక్స్ రైట్ సరి సంఖ్యలు సరి ఉన్న చోట అవన్నీ యాడ్ చేయండి. ఇదేమో 2, ఇదేమో 5, 2 ప్లస్ 5 ఎంత 7 రైట్. బేసి యాడ్ చేయండి. 4 ప్లస్ 3 ఎంత 7, 7 ఈక్వలెంట్ టు 7 సమానమైంది. సమానమవుతే ఎక్స్ ప్లస్ 1 అనేది కారణాంకము, ఎక్స్ ప్లస్ 1 అనేది కారణాంకము. ఇక్కడ ఎక్స్ పవర్ 0, ఎక్స్ పవర్ 2 దాని యొక్క గుణకాలేంటి? ఇక్కడ 6, ఇక్కడ 5. 6 ప్లస్ 5 ఎంత 11, 4 ప్లస్ 7 ఎంత 11, 11 ఈక్వలెంట్ టు 11, 11 ఈక్వలెంట్ టు 11. అప్పుడు ఏమవుతుంది రైట్, అప్పుడు ఏమవుతుంది సార్ రైట్ శేషము 0 అవుతుంది. మనము డిగ్రీ 1 ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము, నెక్స్ట్ డిగ్రీ 2, డిగ్రీ 3 అట్లా మనము ప్రొసీడ్ అవుదాం. ఇది అందరికీ అర్థమైంది కదా సార్, పాయింట్ అందరికీ అర్థమైంది కదా.